మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పంజామలలో 10 హెక్టార్లు, ముచ్చలపూరిలో 10 హెక్టార్లు, ఎగ్గోనిలో 20 హెక్టార్లు, బొందలదిన్నెలో 10 హెక్టార్లు, ఓత్రమాన్ దిన్నె 20 హెక్టార్లు, కమలపూరిలో 15 హెక్టార్లు. ఈరోజు అధికారులు కూడా ఇవన్నీ కూడా టెంటేటివ్గా జరిగినాయని చెప్పి ఒక అంచనాకు రావడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఏదైనా పంట నష్టం జరిగింటే అధికారులందరినీ కూడా ఫీల్డ్ మీదకి పోండి, ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి సహాయం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈరోజు చేయమని చెప్పి రైతు అయిన ప్రతి రైతుకు కూడా అందాలి నష్టపరిహారము. ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. గత ప్రభుత్వంలో కూడా అధికారులను ఇళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ ఇష్టానుసారంగా నష్టపోయిన రైతు కాకుండా ఎక్కడో ఈ గ్రామంలో జరిగితే వేరే గ్రామాలలో కూడా పంట నష్టం కింద వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాపించినటువంటి దుర్మార్గులు వాళ్ళు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము నీరు చెట్టు కింద కూడా ఈ యొక్క పాలేరు వాగును క్లీన్ చేయడం వల్ల చాలా ఉధృతంగా ప్రవహించేటువంటిది కూడా నష్టం అప్పుడు తగ్గించాం. ఆ రోజు కూడా దాదాపుగా 4-5 కోట్ల రూపాయల వరకు నీరు చెట్టు కింద పెట్టి పాలేరు వాగునంతా కూడా కట్టల కింద తీసుకుంటూ నీరు ఏదైనా ఉధృతంగా వచ్చినప్పుడు కూడా తట్టుకునే విధంగా కూడా చేయడం జరిగింది నీరు చెట్టు కింద. గత 5 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరోజు కూడా గత శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ రైతులు పట్ల కానీ ఈ యొక్క పాలేరు వాగు పట్ల కూడా ఏమంటే శ్రద్ధ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇంత పంట నష్టం జరగడానికి కూడా గత ప్రభుత్వంలో అధికారుల కంటే కూడా ఆ ప్రభుత్వము ఆ శాసనసభ్యుడు అసమర్థత వల్ల ఇది జరిగింది. అదేవిధంగా మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 14-19 ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని తీసి చెరువు అంతా కూడా తీయడం జరిగింది. ఏది ఏమైనా ప్రతి రైతుకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రభుత్వము, మా అధినాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈరోజు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉన్నాము. అకాల వర్షాల వలన కూడా కొన్ని విపత్తులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ విధంగా రాకుండా ఉండడానికి ఏ విధంగా సూచనలు చేయాలి, ఈ యొక్క ఉధృతం తట్టుకుని, ఎందుకంటే పాలేరు వాగు అనేది దగ్గరలో కాదు, కిలోమీటర్ల కొద్దీ ఉంది. ఇదంతా కూడా కారణాలకు ఏమైందంటే పొలాలనంతా కూడా ఆక్రమించుకుంటూ పోతున్నారు. వాగులను ఆక్రమించుకొని పొలాలు సదును చేసుకోవడం వల్లనే అవుతా ఉంది. దయచేసి రైతులకు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు మీ స్వార్థం కోసం రైతులు ఎవరైతే ఈ యొక్క వాగును ఆక్రమణకు గురవు చేస్తున్నారో మీరు అక్రమంగా గురి చేయడం వలన పక్క రైతులు నష్టపోతూ ఉన్నారు. సొమ్ము మీది కాదు, ప్రభుత్వం ఉండేటువంటి వాగులను పూడుస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికైనా మీకు మంచిది కాదు, ఏ రోజుకైనా. కాబట్టి ఇప్పటికైనా ఈ అక్రమణను తొలగించడానికి కూడా ఆలోచన చేస్తాము. ఆ వాగులో ఉన్నటువంటి నీరు కూడా క్లియర్గా వెళ్ళిపోయేటట్టుగా చేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఏదైనా నష్టాలు కూడా రాకుండా ఆలోచన చేసి ప్రభుత్వానికి మేము నివేదికలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి రైతును ఆదుకుంటాం. శక్తి ఉన్న కాడ వీళ్ళందరికీ కూడా మేలు చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.